ముఖ్యంగా ఈరోజు మేము బంధు చేసిన కారణం ఏంటంటే గత 3 నెలలు 4 నెలలుగా మాకు ఇచ్చిన మార్జిన్ ఇవ్వకపోగా అడ్డగోలుగా రేట్లు పెంచడము. ఈ 3 నెలల నుంచి మేము లాస్ట్తో మేము వ్యాపారం చేస్తున్నాము. ప్రతి వారము లోపలికే పోతున్నాం. మాకు ఇవ్వాల్సిన మార్జిన్ ఇవ్వట్లేదు. మా మార్జిన్ మాకు ఇవ్వవచ్చింది అని చెప్పి మేము డిమాండ్ చేసి షాపులు సార్ చెప్పండి. మల్లాపూర్ అసోసియేషన్ మొత్తం మాట్లాడుతున్నారా? ఇక్కడ నించున్న వాళ్ళు అసోసియేషన్ తరఫున మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా వస్తున్నారు అందరూ. ఈరోజు షాపులు బంద్ పెట్టినాం కదా అని చెప్పి వారిని నటించి అందరూ వస్తారు. ముఖ్యంగా ఏంటంటే మా కడుపు కోతకు మా కడుపు బాధకు రావాల్సి వచ్చింది, బంద్ పెట్టాల్సి వచ్చింది. ఈ పరిస్థితి కూడా మేము చూస్తామని కూడా ఏ రోజు అనుకోలేదు. ఇది మాకు ఒక చీకటి రోజు. చికెన్ షాపులు అనేది ఒక ధర్నా అనేది బంద్ అనేది ఈ రోజు వరకు జరగలేదు. ఈ కంపెనీ వాళ్ళు ఈ స్థాయికి తెచ్చి మమ్మల్ని రోడ్డు మీద పెంచారు. ముఖ్యంగా వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏ కంపెనీ అయినా ఉండొచ్చు, అది చిన్న కంపెనీ కానీ పెద్ద కంపెనీ కానీ ఏదైనా ఉండొచ్చు. ముఖ్యంగా మా మార్జిన్ మాకు ఇచ్చేస్తే మేము వెంబడే ధర్నాలు కూడా విడ్డా చేసుకోనికి మేము రెడీగా ఉన్నాము. ప్రతిదీ 2-3 ఏళ్ళ కింద 7-8 వేలు ఉన్న వర్కర్కి ఇప్పుడు 12-13 వేలు అయింది. 15 వేలు ఉన్న 22 వేలు అయింది. మా మార్జిన్ ఏమో కనీసం పాత మార్జిన్ లేకుండా కూడా కిలోకు 20-22 రూపాయలు మాకు కడి చేసి కోత పెట్టిస్తే మాకు కడుపు కోతలే మిగిలే, మాకు బాధలే మిగిలే. షాప్ కిరాయిల మీద పడుతున్నాయి, జీతాల మీద పడుతున్నాయి. గత 3 నెలల నుంచి బయటికి వెళ్ళి కట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మాకు ఇచ్చే మార్జిన్ మీద ₹2 ఇంకా మైనస్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి వాళ్ళు. మేము వాళ్ళ కుటుంబ సభ్యులం, మేము వాళ్ళ పిల్లల లాంటి వాళ్ళం కంపెనీలకు. వాళ్ళు ఇమ్మీడియట్లీ మా బాధలు అర్థం చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిన మార్జిన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మరి ముఖ్యంగా అన్ని కంపెనీలు ఏ కంపెనీ అయినా ఉండొచ్చు, అది చిన్నది కానీ పెద్దది కానీ అన్ని కంపెనీలకు మరి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా మా మార్జిన్ మాకు ఇవ్వాలని మీ ప్రతి ఒక్క ప్రెస్ ద్వారా వాళ్ళని వేడుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రెస్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా మా తరఫున వాళ్ళు కూడా మీ ప్రెస్ కూడా కొంచెం రిక్వెస్ట్ చేసి వాళ్ళ మీద ఒత్తిడి తేవాలని చెప్పి ఇదే మా విన్నపం. అంటే ఈరోజు ఒకే రోజేనా మీది బంద్? ఈరోజు ప్రారంభం అయ్యింది. అది ఎప్పటి వరకు ఏందనేది ఇంకా క్లారిటీ లేదు. ఈరోజు సాయంత్రం వరకు ఇంకా కొంతమంది మా పెద్దలు ఉన్నారు తెలంగాణ అసోసియేషన్ తరఫున. వాళ్ళతో ఇప్పుడు మేము వాళ్ళని కలవనికి వెళ్తున్నాము. ధర్నా చౌక్ దగ్గరికి మేము అందరం మా మల్లాపూర్ అసోసియేషన్ తరఫున వెళ్ళడం జరుగుతుంది. పెద్దలు మల్కాజ్గిరి అసోసియేషన్ పెద్ద రాజన్న గారు వాళ్ళు చాలా తిరుగులేని పోరాటం చేస్తున్నారు. విజయన్న గారు, మళ్ళీ ఇదే ఉప్పలు శేఖర్ గౌడ్ అన్న గారు, వాళ్ళందరూ నిరంతరం రోడ్డు మీదనే ఉండి వర్క్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి చేదోడు వాదోడుగా మేము కూడా ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఈ రోజు అయితే ప్రారంభమైంది. ఇది ఈ రోజుతో ముగిస్తుందా, రేపటి దాకా ఉంటుందా, వారం ఉంటుందా అనేది మాకు కూడా క్లారిటీ లేదు. వాళ్ళు మా బాధలను అర్థం చేసుకుంటలేరు, పిలవట్లేదు. వాళ్ళు వారం రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం, అయినా కూడా పిలవట్లేదు. ఇది 7 వరకు వెళ్తుంది అనేది ఈరోజు క్లారిటీ వస్తుంది. ఇంకా మా సభ్యులు కూడా మాట్లాడతారు. మీ ద్వారా ఈ పోల్ట్రీ కంపెనీస్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే మాకు ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, మాకు అందరు సమానమే. ఒక్కటే మా బాధలు అర్థం చేసుకొని మాకు సరైన మార్జిన్ ఇచ్చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరం మీరు ముందుకొచ్చి ఆ పని అయితే చేసినట్టయితే మీకు పాదాభివందనం చేస్తాం. మా మల్లాపూర్ అసోసియేషన్ తరఫున, తెలంగాణ అసోసియేషన్ తరఫున 3 నెలల నుంచి మేము పుట్ట చేతులు పట్టుకొని మేము దందలు చేస్తున్నాము, చేకిలి కడుతున్నాం డబ్బులు. మీరు ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ మీరు వేయాల్సింది ఏంటంటే మమ్మల్ని ఆదుకోవాలి, మాకు మార్జిన్ పెంచాలి. ఇమ్మీడియట్లీ మాకు కావాల్సిన మార్జిన్ ఇచ్చేసి ఒక ఫిక్స్డ్ మార్జిన్ చేయండి. మాకు ప్లస్ వద్దు, మైనస్ వద్దు. అది మైనస్ ఇస్తారా ఇయ్యరా అనేది మీ దయ. మీరు ఖచ్చితంగా ఒక రేట్ ఫిక్స్ చేసేసి మాకు ఇవ్వాల్సిన మార్జిన్ ఇవ్వండి. ఒక జాలంతో 200 రాని పరిస్థితి. ఒక జాలి 2 జాలీలు అమ్ముకునేటోడు ఇవాళ మళ్ళీ గడ్డపార పట్టుకొని అడ్డ మీదకి పోయే పరిస్థితి వచ్చింది. దయచేసి ముఖ్యంగా మళ్ళీ కూడా వేడుకుంటున్నాము, ఈ పోల్ట్రీ కంపెనీస్కి మా బాధలు అర్థం చేసుకొని ఖచ్చితంగా మాకు సరైన మార్జిన్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మీకు పాదాభివందనం చేస్తున్నాం. మల్లాపూర్ అసోసియేషన్ తరఫున, తెలంగాణ అసోసియేషన్ తరఫున మీరు ఇమ్మీడియట్లీ చేయాలని చెప్పి మేము వేడుకుంటున్నాం.
मिलापुर चिकन शॉप एसोसिएशन तरफ से बात कर रहा हूँ। तेलंगाना चिकन शॉप एसोसिएशन पूरा तेलंगाना पूरा चिकन शॉप पूरे ऑलमोस्ट हम आज 1 तारीख के दिन बंद करने का तैयार करे थे, बंद कर दिए। बंद करके हम अभी मल्लापुर जितने भी चिकन शॉप 30 मेंबर्स हैं, 30 चिकन शॉप थे, तो फिर हम लोग 2 दिन प्रिपेयर होके लगाने के और हमारे चिकन शॉपों के सामने डालते हैं। आज फिर हम चिकन शॉप बंद करके छोड़ के आ गए और हम लोग धरना चौक पे भी हमारे तेलंगाना एसोसिएशन चिकन शॉप एसोसिएशन तरफ से हमारा बुलावा आया है। हम जाके वहाँ पे भी पार्टिसिपेट करेंगे। और हमारा तकलीफ क्या है बोले तो इससे पहले हमारे को 40 रुपये किलो के पीछे हमारे 30 किलो बेचा था। मैं 30 किलो के पीछे हमारे को कम से कम 1000 रुपये आ रहे थे। 1000 रुपये में 500 रुपये बर्गर तो जा रहा, 500 रुपये किलो 11,000 के पूरे खर्चा हो जा रहे। 1000 रुपये आए तो मांग हो रहा था। अभी तो 1000 रुपये नहीं, 300 रुपये आ रहे। उल्टा मेरे जेब से 700 रुपये हर एक दिन 700 रुपये मेरा मिला के वर्कर का और स्टाफ का किराए और 11,000 के मेंटेनेंस में हमारे को बस हो जा रहा। इससे पहले हमारे को मांग चल रहा था, फिर भी नुकसान ही हो रहा था। फिर भी हम लोग ऐसा नीचे ऊपर 20-25 साल से हम दुकाना चला रहे। ऐसा कि वैसा कि इधर की उधर की अगर आगे चल के अपन आगे बढ़ चल करके दुकान चलाने की कोशिश कर रहे थे, बंद नहीं करे ऐसा। और क्या है बोले तो हमारा तकलीफ क्या है, बड़े दुकान थोड़े दिन ज़्यादा चलता, थोड़े दिन कम चलता, पूरे नहीं चले सवाल कुछ भी उसका मजदूरी भी नहीं गिर रहा। आजकल लेबर अड्डे पे लगा ले तो 1000 रुपये मजदूरी आ रहा, उससे ना बदतर हो गया चिकन शॉप का काम। हम जब रिटेलर नहीं है तो होलसेलर नहीं है, तो मॉनिटरिंग नहीं है। जब हम बेच रहे तो क्या वो माल बिकने का, हम ही नहीं बेच रहे तो उसको माल कहाँ से बिकेगा? वो माल पूरा उन्हें घर में रख लेंगे तो नहीं रख सकता ना। इसलिए हम लोग रिटेलर है सर, हमारा तरफ से उनके हम लोग भी उनके एक पार्टनर समझो, जो हमारे तरफ से जो भी पूरा हम कारोबार करें तो उनको पैसे देंगे। उन्होंने आल्टरनेट चले आते रहता, कंपनी भी डेवलप होता, हम भी डेवलप होना बोले तो हमारे साथ देना होना रिटेलर शॉपों को साथ दिए तो हम आगे चल करके ये इंशाल्लाह अपन बहुत बड़ी जगह जितने भी हमारे लोग आए चिकन शॉप एसोसिएशन वाले सबको सलाम।